నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా రేపరేపలాడాలి. పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా విభేదాలు పక్కన పెట్టి ఐకమత్యంగా పనిచేయాలన్న జనసేన కాకినాడ నగర ప్రధాన కార్యదర్శి ఆలవిల్లి రానా. కాకినాడలో ఘనంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ కాకినాడ జిల్లా మహాసభ. 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను, కూటమి నాయకుల ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలన్న అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకొని పేదరికాన్ని నిర్మూలించడమే P4 కార్యక్రమం లక్ష్యం. P4 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్. డీటెయిల్స్ చూస్తే, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ కాకినాడ జిల్లా మహాసభ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఫెడరేషన్ జెండాను ఆవిష్కరించి అనంతరం ఇటీవల అసువులు బాసిన అమరులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, సీతారాం ఏచూరి తదితరులకు నివాళులర్పిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరైన అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు విరోచితంగా చేసిన 42 రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన హామీలను కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు 26,000 చెల్లించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐసిడిఎస్ అధికారులు కండిషనల్ అపాయింట్మెంట్ చేయడం దారుణమని, 2020లో గల అంగన్వాడీలను అందరినీ కొనసాగించాలని, అప్పటి ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఇవ్వడం మానుకోవాలని హితో పలికారు. కుట్రలను తిప్పికొట్టడానికి, సమస్యలు పరిష్కరించుకోవడానికి అంగన్వాడీలు పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలక రమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలివెల వీరబాబు, రంగల ఈశ్వర్రావు, అంగన్వాడీలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ, జిల్లా ఆఫీస్ బ్యారర్స్ ఎస్తర్ రాణి, దాడి బేబీ, చామంతి, జ్యోతి, బుల్లెమ్మ, లక్ష్మి, సావిత్రి, నాగమణి, ధనలక్ష్మి, మేరీ సమాధానం, రాజేశ్వరి మరియు 80 సెక్టార్ల నుండి నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ 9వ జిల్లా మహాసభలు యూటీఎఫ్ హోమ్ నందు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గత మహాసభ 2022 నవంబర్ నెలలో జరుపుకున్నాము. ఈ 3 సంవత్సరాల కాలంలో అంగన్వాడీలుగా మేము చేసినటువంటి పోరాటాలు, అలాగే విజయాలు, రాబోయే రోజుల్లో భవిష్యత్తు కర్తవ్యాలని రూపొందించుకొని మా యొక్క డిమాండ్స్ సాధన కోసం కృషి చేయడం కోసంగా చెప్పేసి చర్చల సందర్భంగా ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ని నివేదించడం కోసంగా చెప్పేసి ఈ మహాసభ జరుగుతూ ఉంది. కాకినాడ జిల్లా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఇప్పుడు ప్రారంభమవుతుంది. అయితే గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఆందోళన, పోరాటాలు, నిర్మాణ ప్రతిష్ట ఇవన్నీ చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడానికి జరుగుతున్నటువంటి మహాసభలు ఇవైన అనంతరం ఈ నెలలోనే 20, 21 తేదీల్లో 2 రోజుల పాటు ప్రకాశం జిల్లా ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సెక్టార్లు, ప్రాజెక్టులు, మహాసభలన్నీ పూర్తి చేసుకుని 2021కి ప్రకాశం జిల్లా వెళ్ళడానికి సన్నద్ధం అవుతూ ఉన్నాం. ఆ మహాసభల్లో ఈ 3 ఏళ్ల కాలంలో
రాష్ట్రంలో జరిగిన కార్యాచరణ 42 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని మించి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సమ్మె జరిగింది. 42 రోజుల సమ్మెలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, అలాగే గత ప్రభుత్వం వేతనాలు పెంచలేదని చెప్పి ఈ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే మేము వేతనాలు పెంచుతాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ నేటికి కూడా వేతనాలు ఊసే ఎత్తట్లేదు. గ్రాడ్యుటీ జీవో కూడా అది మార్చి గ్రాడ్యుటీ జీవో ఇవ్వడం అనేది జరిగింది. ఆ జీవోని చట్ట ప్రకారం 1976 గ్రాడ్యుటీ చట్టం ప్రకారం ఆ జీవో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంగన్వాడీలందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, పెరిగే ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. అలాగే గుజరాత్ హైకోర్టు ఇచ్చినట్టుగా 3వ తరగతి ఉద్యోగులుగా అంగన్వాడీలని గుర్తించాలి. ఈ డిమాండ్స్ని మేము భవిష్యత్ కార్యాచరణగా రూపొందించుకుని వీటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ప్రభుత్వం మాత్రం తక్షణం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రభుత్వాల వైఖరి బాగాలేదు. కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతకంటే బాగున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మహిళల మీద దేశవ్యాప్తంగా దాడులు పెరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు కూడా అరికట్టాలి. అలాగే మహిళలకి రక్షణ కల్పించాలి. వీటన్నిటిని కూడా తీర్మానాలుగా పెట్టుకుని కనీస వేతనాల జీవోలు కూడా అమలు జరగాలని చెప్పి వీటన్నిటి మీద మేము తీర్మానాలు చేయబోతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కండిషనల్ అపాయింట్మెంట్ పోస్టులు ఉన్నాయి. వీటిని రెగ్యులర్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, ఆ స్థానంలో మరొకళ్ళు వేయటం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి 13 ఏళ్ళు అయ్యింది. కాబట్టి ఇప్పటికి రోస్టర్ మార్చి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. ఇది ఈ జిల్లాలో ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే పని ఒత్తిడి పెరిగిపోయింది. సెల్ ఫోన్లో వర్క్స్ చూపించుతున్నారు. 3 స్కూల్ యాక్టివిటీస్కి ఈవేళ గండి పడతా ఉంది. నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఐసీడీఎస్ని నిర్వీర్యం చేస్తూ ఉంది. 3 స్కూల్ పిల్లల సంఖ్య తగ్గించి ఈవేళ ప్రైవేట్ కాన్వెంట్ల యొక్క సంఖ్యను పెంచే పనిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అది విరమించుకోవాలని చెప్పి, అలాగే పాఠశాలలకి అంగన్వాడీలను అనుసంధానం చేస్తానని చెప్తున్నారు. ఆ అనుసంధానాన్ని విరమించుకోవాలి. ఏదైతే అంగన్వాడీ సెంటర్లు గతంలో ఇప్పటి వరకు ఎలా జరిగినాయో అలాగే జరగాలి. మెర్జ్ కూడా ఆపాలి. ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్లు. తక్షణం మాత్రం వేతనాలు పెంచాలి.